కావచ్చు, దినాలు కావచ్చు. We don't know, they are not mentioned in the Bible. ఇవన్నీ రోజు, సంవత్సరం, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవునికి సంవత్సరాలు అనుకోని దుఃఖం కలిగింది. అయ్యా, పశ్చాత్తాపడ్డాడు దేవుడు. ఎందుకయ్యా వీళ్ళని నేను సృష్టించినాను? వీళ్ళు సృష్టించలేకపోతే నేను ఈ బాధపడేవాడే కాదు కదా. అనేక సార్లు తల్లిదండ్రులు కూడా ఆ రీతి ఆలోచన చేస్తారు. తన బిడ్డ కొడుకు మంచి దారిలో నడిచినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు పిల్లలు చూసి. అయ్యో, నా కొడుకు డాక్టర్ అయిపోయాడు, నా కొడుకు కలెక్టర్ అయిపోయాడు, నా కొడుకు పెద్ద ఆఫీసర్ అయిపోయాడు, నా కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఈజ్ ఎర్నింగ్ సో మచ్ మనీ అనుకొని వాళ్ళు తన పిల్లల గురించి ఎంతగా సంతోషపడతారు. ఆయన ఎక్కడైనా కొంచెము దారి తప్పిపోతే నీవు ఎన్ని ఆయన సంపాదన చేసి ఎన్ని కోట్లు ఆస్తి ఉంటే కూడా తల్లి తండ్రికి మిగిలేది దుఃఖమే, పశ్చాత్తాపం ఆలోచన. మరి ఈరోజు దేవుని సన్నిధిలో మనం చూసుకుంటున్నాము. ఆదికాండము 6:5 వచనము ఒక్క చదవండి సిస్టర్. ఆదికాండము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతము ఎల్లప్పుడూ కేవలము చెడుదని యెహోవా చూపించాడు. కానీ మనం అనేక సందర్భాలు అనుకుంటున్నాం, మనకి దేవుడు చూడాడు, మేము ఏం చేస్తే కూడా మనుషులు కనిపించకుండా ఉంటే చాలు, దేవుడు చూడాడు అని అనేక సందర్భాలు ఇటువంటి ఆలోచన, ఇటువంటి బుద్ధి, ఇటువంటి జ్ఞానం మనకి సైతాను ప్రేరేపణ చేస్తాడు. ఈరోజు వాక్యంలో మనం చూసిన ప్రకారం ట్రూ రిపెంటెన్స్ ఇన్వాల్వ్స్, దాంట్లో కలిసి ఉన్నాయి. ఏ క్యారెక్టర్ కలిసి ఉన్నది అన్నది ఈరోజు వాక్యం ద్వారా మనం చూసుకుంటాం. ఒకటిది ఫస్ట్గా ఏముంటుందంటే మైండ్. యూ ఆల్వేస్ యూజ్ యువర్ మైండ్ అంటే బుద్ధి, మీ జ్ఞానం. మీరు మరి దేవుని సన్నిధిలో మనం ఏం కోరుతాం ఎప్పుడు కూడా, దేవా నాకు బుద్ధి, జ్ఞానం, తెలివి మీరు ఇవ్వండి, ఈ సమాజంలో బతకాలంటే నేను ఎలా జీవించాలని. కొలస్య 2:3 సిస్టర్ ఒకసారి చదవండి. కొలస్య 2:3 మీరు దయచేసి చదవాలని మనం చేస్తున్నాం. బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలో యెహోవా ఇచ్చినవి. ఒకసారి చదవండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలో ఆయన యందు గుప్తంగా ఉన్నాయి. ఓకే, ఎవరెందు గుప్తంగా ఉన్నాయి? దేవుని యందు సృష్టించిన కర్తలు యందు గుప్తంగా ఉన్నాయి. అవి ఏ సందర్భంలో ఆ గుప్త నిధులు నీకు ఇవ్వాలి అన్నప్పుడు యు హావ్ టు సరెండర్ హిమ్సెల్ఫ్. When you are surrender himself, he will be giving this all type of benefit to you. ఎందుకు మనం డెవలప్ అవుతలేదు? ఎందుకు మనం అభివృద్ధి పొందుతలేదు? వీఆర్ నాట్ సరెండరింగ్. మనం ఆయన చేతులు మనము అప్పగిస్తలేదు. దేవుడు ఉన్నాడు అని అందరికీ తెలుసు, కానీ దేవుడు మాతోనే నడుస్తున్నాడు. నేను ఇక్కడ ఒక్క చిన్నగా ఈ తీసి ఇక్కడ దొంగతనం చేసి ఇక్కడ లోపల పెట్టుకుంటే దేవుడు ఉన్నాడు అంట. అనేక సందర్భాలు మీకు తెలుసు. ఒక బనానా విషయంలో ఎన్నోసార్లు టీచర్ ఒక బనానా తినండి అని వాళ్ళకి ఇచ్చి పంపాడు. అందరూ ఖుషిగా పోయారు. దేవుడు ఎక్కడ లేరు, అక్కడ మీరు బనానా తినేసి మీరు వచ్చి చెప్పండి నాకు ఎవరు. చాలా పిల్లలు చాలా సంతోషంగా అనుకుంటున్నారు, వెళ్ళారు. చాలా స్టోరీకి చాలా సందర్భం తెలిసి ఉంటుంది. వెళ్ళారు, కొంతమంది గోడ అవతల పోయాడు, తిన్నాడు, ఖుషిగా అయిపోయాడు. నేను ఫస్ట్ తినేసినాను, ఇంకొకటి బాత్రూమ్ పోయి తిన్నాడు, ఇంకొకటి వేరే వేరే ప్రాంతం పోయి వెళ్ళి తిన్నారు. వాళ్ళు చాలా సంతోషం పడ్డారు. మళ్ళీ వచ్చి అందరు సంతోషం వచ్చి గురువుల ముందు చెప్తున్నారు. కానీ ఒక్క పిల్లగాడు మాత్రం సత్యం తెలిసిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు భయం భక్తితోని వాళ్ళకి నేర్పించిన అబ్బాయి మాత్రం అబ్బాయి తినలేదు. ఆయన అందరూ ఎవరు ఫస్ట్ తిన్నారు, నేను తిన్నాను, ఎక్కడ తిన్నాను, గోడ సభలు తిన్నాను, నేను తిన్నాను, అక్కడ తిన్నాను, ఇక్కడ తిన్నాను, అందరూ క్లాస్మేట్స్ అందరూ చెప్పారు. కానీ ఒక
పక్క అబ్బాయి, అయ్యా నేను తినలేదు. ఎందుకయ్యా ఎందుకు తినలేదు? నీకు ఎక్కడ సీక్రెట్ ప్లేస్ దొరకలేదా? ఏ సీక్రెట్ ప్లేస్ దొరకలేదు? లేదయ్యా, ఎక్కడ నాకు దొరకలేదు, ఎక్కడ దొరకలేదు. కానీ ఆయన సృష్టించిన దేవుడు అన్ని సైడ్లో ఉన్నాడు. ఎక్కడ పడి కూర్చుంటే అక్కడ నేను చూస్తున్నాడు. ఎక్కడ మీ నదులు వెళ్తే కూడా అక్కడ ఉన్నాడు, జలంలో వెళ్తే కూడా అక్కడ ఉన్నాడు, మీ గాలి వెళ్తే ఆకాశం వెళ్తే కూడా అక్కడ ఉన్నాడు. అన్ని సైడ్లో దేవుడు ఉన్నాడు. నాకు దేవుడు భయం. అందుకే దేవుని భయము జ్ఞానానికి మూలం. ఎవరికి దేవుడు భయం ఉంటుంది, వారికి జ్ఞానం ఉంటుంది. సోదరి, ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం నిజమైన పశ్చాత్తాపం. అది మొదటిగా మైండ్, నీ జ్ఞానము అతిక్రమం, ఆలోచనలో దేవుని ఆజ్ఞ మీద తిరుగుబాటు చేయుటూ ధ్యానము ఊహకందనికి ఆలోచన చేసి తిరుగుబాటు. జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుడు ఎక్కడున్నాడయ్యా? నా దేవుడు నేను చేస్తేనే కదా ఇది లైట్ అయింది, నేను చేస్తేనే కదా ఇది మైక్ అయింది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అది తెలియదు. సైతానే ఏమంటాడు, నీవు కష్టపడినావు కదయ్యా, నీవు కష్టపడినావు కాబట్టి ఈరోజు నీ ఫస్ట్ క్లాస్ వచ్చినావు, నీవు చదువు. కానీ అది జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు అనేది తెలియదు. నీకు బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు, నీకు సంపదలు ఇచ్చేవాడు ఎవడు? అయ్యా దేవుడు ఇస్తున్నాడు. అది సంపాదన ఇస్తున్నాడంటే నీ గురించి కాదు. చాలా మంది ఆలోచన ఏమన్నానంటే, నాకు మస్తు ఆస్తి ఉంటుంది బ్రదర్, నేను బాగా ఉన్నాను, నాకు అన్ని ఆస్తి ఉంటుంది. దేవుడు అన్నవాడు నీకు ఇస్తా పోతుంటాడు. ఒక్కరోజు పుంజు పడేస్తాడు. అప్పుడు నీ ఆస్తి ఏమవుతుంది, నీ పరిస్థితి ఏమవుతుంది? నువ్వు ఏమి తినలేవు, ఏమి నీవు బెడ్ మీదనే ఉంటావు, నువ్వు లేవు. అందుకే ఉన్నప్పుడే ఉన్నప్పుడు సర్వ సృష్టికర్తను స్మరించు. ఉన్నప్పుడే లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, నీ స్నేహితులకు నువ్వు ఆదుకో. నువ్వు చావక ముందే 4 మందిని సంపాదన చేసుకోవాలి. నువ్వు చావక ముందే 4 మందిని సంపాదన చేసుకో. అందుకోసం దేవుడు లేదు అని అన్నొద్దు. ఫులిష్. దేవుడు నిన్ను సృష్టించిన వాడు నేను నిన్ను అరచేతులు చెప్పుకున్నాను. నిన్ను నీ మరణ పునఃస్థానము నా డైరీలో రాసుకున్నాను. ఆల్రెడీ నీవు ఎప్పుడు చస్తావో, నీవు ఎప్పుడు పుట్టినావు అన్నది నా చేతిలో నేను రాసి పెట్టినాను. అందుకోసం నీ బుద్ధి ఉపయోగించొద్దు. అందుకే ఈ మైండ్ ఆలోచన, దేవుని ఆలోచన ఏముంటుంది? ఆయన ఆలోచన, మానవుడు ఆలోచన దేవుని మీద తిరుగుబాటు. మన మైండ్ అతి తెలివి. అంటే ఒక వర్డ్ చెప్తున్నాడు అంటే అతి తెలివివాడు ఏమవుతాడంటే ఫూలిష్ అయిపోతాడు ఒకరోజు. అందుకోసమని నీవు అతిగా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా సన్నే జర్మన్లో ఉంటున్న మా సన్నే ఆయన ఒక వర్డ్ అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ఎక్కడున్నాడు డాడీ? దేవుడు ఎక్కడున్నాడు? నేను కష్టపడి చదివితే, నేను కష్టపడి చదువుకున్నాను. ఈరోజు నేను ఇటువంటి ఉద్యోగం చేస్తున్నాను, నేను ఫారెన్లో ఉన్నాను, నేను ఇటువంటి చేస్తున్నాను అని తన ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు నేను ఏడ్చిన. అరే ఫులిష్, నీవు దేవుడు లేదంటే నీవు పుట్టిన కుటుంబము దేవుడు నమ్మకున్న కుటుంబం. దేవుడు ఎక్కడున్నాడు? అతి తెలివిమైన జ్ఞానం ఇచ్చినప్పుడు వాడు మైండ్ కూడా సరిగా పనిచేయదు. దేవుడు ఒక్కరోజు నేను శాపంకు గురి చేస్తాను. నేను చెప్పిన నీవు దేవుడిని అగ్నెస్ట్ మాట్లాడుతున్నావు కాబట్టి దేవుడు ఒక్కరోజు నిన్ను కొడతాడు. నువ్వు మళ్ళా లేవలేవు. నీవు అనుకుంటున్నావు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చేదంటే నువ్వు ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన నామము 10 మందికి ప్రకటించాలి. మరి అందుకోసమే మైండ్ యువర్ బిజినెస్ అంటారు చాలా మంది. జ్ఞానం
మొదలు మైండ్ యువర్ బిజినెస్ అంటే నీవు నీ యొక్క ఆలోచనతోనే నీ అది గురించి ఉంటూ బిజినెస్ అంటే వ్యాపారం పాట. రెండోదాన్ని మనం చూస్తున్నాము, ఆలోచన. ఏం ఆలోచన ఉంటుంది? రెండవదాగి ఎమోషన్. ఏం ఎమోషన్ ఉంటుంది? మీరు ఏమి ఆలోచన చేసి ఉంటారు? సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక మనిషి ఒక ఫోన్ ఉంది. ఈ ఫోన్లో మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒకటి చూస్తుంటాం. చూసినప్పుడు ఆలోచన 1 by 1 పెరుగుతూనే ఉంటుంది. ఆ ఆలోచన ద్వారా ఏమొస్తుందంటే నీ హృదయంలో పాపం క్రియేట్ అవుతుంది. నీవు ఎప్పుడు నీవు ఆలోచన చేస్తుంటావు, చూస్తుంటావు, చూసినప్పుడు ఆటోమేటిక్గా నీకు పాపము అని చేయాలని ఆలోచన వస్తుంది. ఆ పాపము చేయాలని ఎమోషను, ఉద్దేశము, ఉద్రిక్తత అంటాం చూడు. ఎమోషన్. ఒక్కసారి బీపీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఎమోషనల్ కొడతారు చూడండి, మాట్లాడుతుంటాం. ఎందుకు? ఉద్రిక్తత, ఆవేశం. ఎప్పుడు ఆలోచన వస్తుంది? when your mind is thinking about that matter. మీరు ఎప్పుడు ఆ విషయంలో ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆ ఆలోచన ఏం చేస్తుందంటే నిన్ను ఎమోషనల్గా మిమ్మల్ని ఉత్తేజనపరచడానికి. ఎమోషనల్గా ఒక కొట్టాలంటే అది ఆయన గురించి నాకు ఇట్లా అన్నాడు, నాకు ఇట్లా నీవు ఇంత పెద్ద మనిషి నీకు అన్నాడు చూడు, నీవు మంచి మనిషి నిన్న అన్నాడు అనుకుంటా లేదు, ఆయన తప్పు మాట్లాడాడు. అది ఎమోషన్ 1 by 1 అది నెగటివ్గా తీసుకుని పోతుంది. ఆయన మీద నీ మంచి అభిప్రాయము నెగటివ్గా పోతుంది. అప్పుడు ఏమైతుంది? ఫైనల్గా ఫస్ట్ మైండ్, సెకండ్ ఆలోచన, థర్డ్ విల్ చెయ్యాలి, చేయాలి, కొట్టేసేయాలి అంటే అప్పుడు క్రియలు జరుగుతాయి. ఈ 3 రిపెంటెన్స్ మీ జీవితంలో వదులుకున్నప్పుడే then only you are the spiritual Christians. When you are not living these 3 types of characters, మీరు ఈ మైండ్, ఎమోషన్, విల్, ఆలోచన ఈ 3 కలిగి ఉన్నప్పుడు మీరేమవుతారు? మీరు దారి తప్పుతారు. అవి వదులుకున్నప్పుడే దేవుడు మీతో డైరెక్ట్గా ఏం చేస్తారు? మాట్లాడతాడు మీకు. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను, ప్లస్ మైనస్. ఒక కరెంట్ రావాలంటే ప్లస్ మైనస్ ఇవి 2 ఉంటేనే కరెంట్ సప్లై అవుతుంది. దాంట్లో ఒక్క వైర్ కట్ అయితే ఏమైతుంది? పవర్ రాదు. మన జీవితంలో కూడా మరి దేవుడు నీతో ఉండాలంటే ప్లస్ మైనస్ ఉండాల్సింది. మైనస్ ఉంటే ఏం కాదు, మళ్ళీ ఒకటే ప్లస్ ఉంటే ఏం కాదు, 2 ఉండాలి. క్రియ లేని విశ్వాసము మృతుతోని సమానం. చాలా మంది దైవ సేవకులు, చాలా మంది విశ్వాసం, చాలా మంది చూస్తున్నాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. మొన్న ఒక జూమ్ మీటింగ్లో దైవ సేవకులు ఒక అమ్మగారికి హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ చాలా గరిపోలు. నేను వెళ్ళి వచ్చిన శ్రీకాకుళం అనే ప్రాంతంలో వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు చాలా భయభక్తి గలవాళ్ళు, కానీ చాలా పూర్, చాలా పేదవాళ్ళు. అతను సేవ చేస్తున్నాడు, మంచి సేవ చేస్తున్నాడు. ఆయన భార్య వాళ్ళేం ప్లాన్ చేశారు? చర్చ్ కట్టాలని ఆల్రెడీ గోడలు కొంచెం గోడలు వేసి నిలబెట్టారు. ఇప్పుడు ఎవరు చర్చ్ కడతారో వాళ్ళు స్లాబ్ ఎవరు వేసుకుంటే వాళ్ళకి మనం ఎన్ఎల్సిసి తరఫు నుంచి మీకు ఇంత అమౌంట్ ఇస్తామని అనౌన్స్మెంట్ చేసినాం. ఆ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆయన నేను చేసుకుంటానయ్యా, నేను ఇప్పుడు మీరు ఇస్తే నేను స్లాబ్ వేసుకుంటాను. సరే ఓకే, వచ్చే నెలలో మీకు ఇస్తాము అన్నాను. సైతాను అన్నవాడు ఆయన మంచి ఉద్దేశంతో చర్చ్ కట్టాలని ఆలోచన చేసినప్పుడు ఆయన భార్యకు ఏం చేశారు? శారీరక హింస పెట్టేశారు.
ఆయన దగ్గర ₹1,00,000 ఉంటే ఆయన హాస్పిటల్ పని అయిపోయింది, ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది. ఏదో బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఫోన్ చేశారు, అయ్యా మా మిస్సెస్ వెరీ సీరియస్. మరి ఎలాగా? ఆ రోజు అర్లీ మార్నింగ్ సంఘ చూపెట్లు వస్తున్న సేవకులు మాట్లాడిన, అయ్యా మీకు తోచినది మీరు సహాయం చేయండి. తోటి స్నేహితుడు, తోటి సేవకుడు అతనికి మీరు సహాయం చేయండి అని నేను చేస్తాను, మీరు కూడా చేయండి. ఆ రోజు కూడా ఓపెన్గా నేను మాటలు చెప్పిన, మీరు ఓన్లీ ప్రార్థన చేసినంత మాత్రము కాదు, కానీ మీరు క్రియ రూపంలో పని చేయాలి. మీరు క్రియ రూపంలో పని చేయాలి. ఏమయ్యా ఏం చేయాలి? మీరు ₹10 కానీ ₹100 కానీ ₹50 కానీ ₹1000 కానీ ఎంతనో వారికి ఫోన్ పే చేయండి. రేపు నేను మీతోనే మాట్లాడతానన్నా. సోదరి 57 మంది పాస్టర్లో ఎంతమంది సాయం చేశారంటే ఓన్లీ 1% సాయం చేశారు. 1% నేను ఆయన. మరి వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటాడు అని నేను పొద్దున్న వాళ్ళకి బాగా క్లాస్ ఇచ్చిన. అవునయ్యా, మీరు అందరికీ అయ్యా మీకేమున్నది ప్రార్థన చేస్తామో మీరు బాగుపడతాం. అయ్యా ఎలాగ బాగుపడతాం? వాళ్ళ విశ్వాసంతోనే బాగుపడతారు, కానీ మీ ప్రార్థనతో బాగుపడరు. ఎందుకంటే నీవు క్రియ లేని విశ్వాసము మృతుతోనే సమానం, నీవు సచ్చిన శవముతోనే సమానం. నీ దగ్గర క్రియలే లేదు, నీవు ప్రార్థన చేస్తే రోగి స్వస్థపరుస్తారా? సోదరి ఈ రీతిగా సేవ ఈ రీతిగా నడుస్తుంది అనేది మీకు తెలియపరుస్తున్నా. మాకు కావాలి, వాళ్ళు మాత్రం ఎవరికి సహాయం చేయాలి? సంఘస్థులు సహాయం చేయాలి, కానీ సేవకులు సంఘస్థులు ఎవరు ఏ ఆర్థిక పరిస్థితులు ఉన్నారో, వాళ్ళ పిల్లలు చదువులు ఎలా ఉన్నారో, వాళ్ళకి ఏదో కొంచెం ఉన్న దాంట్లో సహాయం చేస్తే వారు నీ సంఘము మర్చిపోరు, నీ సహాయము మర్చిపోరు. అందుకోసమే దేవుడు ఇవన్నీ క్రియలు మీరు చేసినప్పుడే, మీరు పశ్చాత్తాపం పడినప్పుడే దేవుడు మీతోనే మాట్లాడతాడు. దేవుడేనా అంత అమాయకుడు అనుకుంటున్నారు? దేవుడు ఎవరు ప్రార్థన వారి ప్రార్థన వింటాడా? వింటాడు. అందుకే దేవుడు వాక్యంలో క్రియ లేని విశ్వాసం, నీవు క్రియ చేయవయ్యా, నువ్వు సంఘాన్ని చక్కగా రండి, సంఘంలో దేవుడు వాక్యం వినండి, సంఘం పని చేయండి, సంఘంలో ప్రతి ఒక్క పార్టిసిపేట్ చేయండి అంటే వస్తారు. 11-12 గంటలకు వచ్చి కూర్చుండి ఏదో వాక్యం వింటారు. హౌ ఎలాగ వాళ్ళ దేవుని స్వర్గానికి ఎలా చేస్తారు? నిత్యరాజ్యానికి ఎలాగ వెళ్తారు? నో, నేను ఇక్కడే జడ్జిమెంట్ ఇస్తాను, దేవుడు ఇవ్వలేదు కానీ నేను ఇక్కడే చెప్పేస్తాను. ఎందుకంటే దేవుడు వాక్యంలో క్లియర్గా చెప్తున్నాడు. క్రియలే కొంతమంది ఏందో రాను బోధకులు విశ్వాసం అంటే దేవుడు రాజ్యాన్ని చేరుతున్నాడు. అయ్యా విశ్వాసము ఎవరు? సత్యము తెలియలేని వారు, వాళ్ళు దానా ధర్మం చేసిన వాళ్ళు దేవుడు అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అనేక మందికి దానా ధర్మం చేసిన వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తాడు. మాకు కాదు. యేసు ప్రభు దేవుడు అని తెలుసు, యేసు ప్రభు నిన్ను వల్ల నేను నెరవేర్ను ప్రేమించాను, ఇవన్నీ వదిలేసి మీరు నెరవేర్ను ప్రేమించేవాళ్ళు మీకు సత్యం తెలిసి కూడా జీవిస్తే కదా. సోదరు ఈరోజు ఈ 3 విషయాలు మైండ్, ఎమోషన్, విల్. మైండ్, ఎమోషన్, విల్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. దేవునితో సాహసం చేయాలి అనుకుంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అందుకే మైండ్, నీ బుద్ధి ఏం కావాలి? దేవునికి పోలిక చేసేంత జ్ఞానవంతులు నేను కాదు. అందుకోసం దేవుడు ఉన్నాడు. సోదరి ఈరోజు వాక్యం ద్వారా మనం చదివిస్తుంది. అందుకోసం దేవుడు నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఊహాకు అంతగా ఆలోచన
మీరు చూడండి, దేవుడు జ్ఞానం ఇచ్చారు. ఎరుపలేని పోతున్నారు, మరి చంద్రబాబు పోతున్నారు, అన్నీ చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్లు మాట్లాడితే ఎక్కడ అమెరికాలో ఉన్నవాడు కూడా మాట్లాడుతున్నాడు. ఇంత జ్ఞానము దేవుడు ఇచ్చాడు. అందుకోసమే దేవుడికి స్తుతించాలి. మా పిల్లలు అమెరికాలో ఉంటే మనం ఇక్కడి నుంచి మాట్లాడతాం, వాళ్ళ ఫోటో వాళ్ళు ఈ ప్రాక్టికల్గా మనం ఆ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. సప్త సముద్రములు దాటి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ ఫోటో, మనం ఇక్కడ ఉన్న ఈ గోడ అవతల ఉన్న వాళ్ళే మనం చూడలేము. గోడలో చూస్తారా మీరు? ఇక్కడ అవతల చూడలేము. కానీ మీరు ఆ దేవుడు జ్ఞానం, టెక్నాలజీ మీకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆయనకి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, నమ్మకి స్తోత్రం. అని అందుకోసమే కొరింథీయులకు 4:5 మనం చూస్తాం. సిస్టర్ చదవండి, 4:5. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుని ఆయన అంధకార మండలి రాష్ట్రములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలగను. సహోదర సహోదరి చూడండి, సమయం రాక మన కనుక ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుని, చాలా మంది మీ గురించి నాకు ఏమి తెలియదు అయితే కూడా ఊహలోనే వెళ్తాం. అందుకే దేవుడు అంటాడు, ఒకరి గురించి తీర్పు తీర్చకండి. అనేక సందర్భంలో మనం అనేకంగా మాట్లాడతాం. ఆయన ఏం చేయలేదు అయితే కూడా నువ్వు చేసిన వాడిని మనమే జడ్జిమెంట్ ఇస్తాం. అది తప్పు. నువ్వు చూసినావా? చూడలేదు. మరి ఎందుకు ఒకరి మీద నిందలు పోస్తాం? తప్పు కదా. అది కూడా పాపమే. ఒకరి మీద మీరు జడ్జిమెంట్ అనవసరంగా వేయొద్దు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేను రాకడా, ఆయన రాకడంటే ఆయనకు రహస్యమైనది ఏమీ లేదు, అన్నీ తెలుసు అతనికి. అందుకే నేను నిన్ను అరచేతులు చెక్కుకున్నాను. ఇదే మామూలు విషయం కాదు. దేవుడి వాక్యం, మిమ్మల్ని అరచేతులను మిమ్మల్ని చెక్కుకున్నాను, మీ రూపరేఖలు మీరు అందరూ. ఒక శాస్త్ర ఈ జ్యోతిషి చెప్పిన దగ్గరికి వెళ్తాం, అయ్యా మీ గీతలు ఇట్లా ఉంది, ఇది ధనలక్ష్మి అంటారు. మీ గీతలు ఇట్లా ఉందయ్యా, నీకు శని ఉన్నది అంటారు. అంటే ఈ గీతలు చూసి వాళ్ళు భవిష్యత్తు చెప్తారు. మన దేవుడు ఆల్రెడీ మీ భవిష్యత్తు బై బర్త్ నుంచి డెత్ వరకు మన బర్త్ అన్నీ రాసేసారు ఆ దేవుడు. అందుకే ఆల్వేస్ రిజోయిస్ ఇన్ అక్కడ నీకు తెలియదు. నేను దొంగ వల్లనే రావచ్చు, దొంగ వల్లనే వస్తాను అన్నాడు. రావచ్చు కాదు, దొంగ వల్లనే వస్తాను అన్నాడు. అన్న మాట దేవుడు ఎప్పుడన్నా రావచ్చు. అందుకోసమే మీరు సంఘముతో పాటు స్నేహము కలిగి ఉండాలి. సంఘము ద్వారానే మీరు ఎత్తలు పడతారు. అందుకోసమే సంఘము, ఇల్లు, సంఘం ఇవి రెండు మీకు జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఇల్లు ఉండడానికి, పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఇల్లు. ఈడ దేవుని సన్నిధిలో మనశ్శాంతి, నెమ్మది, ఆశీర్వాదం పొందడానికి నా మందిరం, ఆయన మందిరం మనం సమయం గడపాలి. నేను ఒక్కరోజు గడిపితే, ఒక్కరోజు నా సన్నిధిలో గడిపితే 1000 సంవత్సరాలు మనం ఒక్క రోజున గడుపుతున్నామా? అంటే మన సంఘంలో చాలామంది నేను చాలా సంతోషిస్తున్నాను. మరి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన సన్నిధులు, అంటే మార్నింగ్ వచ్చినాం మళ్ళీ ఈవినింగ్ వచ్చినాం. ఎస్, మనం దేవుడి సన్నిధిలో గడిపినాం. మన అర్థం దేవుడు మరి అనేక రీతిగా వాక్యంలో ఇంకా చాలా ఉన్నది. కానీ మరి లోపల అనగా మనుషుల హృదయం నుండి దురాలోచన అవుతారు. లోపల నుండి ఏమొస్తుంది? చెడు ఆలోచన. మీ బాడీలో
వెళ్ళేదంతా అంటే దురాత్మ అంటే వేస్ట్. మన బాడీలోకి వెళ్ళేదంతా వేస్ట్ అనుకోండి. మనం తిన్నది పరిశుద్ధంగా ఉంటుంది. మీరు ఆయన నామములో ప్రార్థన చేసి మీరు తినండి, దాంట్లో ఉన్న ఏదైనా కల్మషం కూడా వెళ్ళిపోతుంది. ఆ ఒక బలమైన విశ్వాసం మనకి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే నీ మనసు నుండి వస్తాయి. ఈ జారత్వము, వ్యభిచారము, దుర్బుద్ధి, దురాలోచన, చెడు, ఇవన్నీ ఎన్ని 9, 11, 10 ఉన్నాయి. ఆ 10 అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి రాదు, నీ మనసు నుండే వస్తుంది. అందుకోసమే మైండ్, ఎమోషన్, will, if you go to when you are controlling your body, then only అప్పుడే మీరు దేవుడిని స్తుతించగలరు. ఈ ఎమోషను ఇవన్నీ ఉన్నప్పుడు మీరు దేవుడిని స్తుతించలేరు. మరి దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి నిజంగానే నిజమైన పశ్చాత్తాపము ఏమై ఉంటుంది? ఈ నిజమైన పశ్చాత్తాపం ఎవరు మరి చేశారు? మనం చూస్తున్నాము. పాపము గ్రహింపుపోయిన కుమారులు పాపం గ్రహించడం అంటే మరి చూస్తున్నాము. జక్కాయ మనకి తెలుసు. జక్కాయ కథ అందరికీ తెలుసు. జక్కాయ ఏం చేశాడు? 1కి 4 తీసుకున్నాడు, 4కు 20 తీసుకున్నాడు, 20కి 50, వాటెవర్ ఇట్ మే బి. ఆయన తోచింది అన్ని ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నాం. లాస్ట్కి ఆయన దేవుని సన్నిధికి వచ్చి ఏం చేశాడు? పశ్చాత్తాపం పెట్టాడు. నేను అన్యాయంగా సంపాదన చేసింది ఏమున్నది? వారికి 4 పట్టు ఎక్కువ నేను ఇస్తున్నాను. ఈజ్ ఎ రిపెంటెంట్. దేవునికి తెలుసు ప్రతి ఒక్కరు పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరు పాపంలో పుట్టిన వారు పాపంతో పెరుగుతున్నాం. పాపం అన్నది ఈ లోకంలో ఆవరించింది. కాబట్టి యేసు ప్రభు ఈ పాపమన్ను తీయడానికి, ఈ పాపమన్ను మరి తీసివేయడానికి పరలోకం నుంచి దేవుడు కుమార రూపంలో, మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి అన్ని సంవత్సరాలు, ఈ 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. ఆ సేవలు ఆయన అనేక మంది స్వస్థపరిచి తను తాను బలిగా అర్పించాడు. మళ్ళా 3వ దినము లేచి పరలోకంకి వెళ్ళిపోయి తన రక్తము ఆ పాపం కడిగాడు. అందుకోసం ఒక ఎగ్జాంపుల్గా నేను సార్, ఇప్పుడు తేనెతీగ ఉంటుంది. తేనెతీగ అనే సౌండ్ వస్తుంటాడు. ఆ తేనెతీగ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకు భయం అవుతుంది. కానీ కొన్ని తేనెతీగలకు ఆల్రెడీ నీకు కొట్టి పోయిందనుకోండి, ఆ ముళ్ళు ఇరిగిపోతుంది. మళ్ళా పొయ్యి అంటే ఏమవుతుంది? మనకు భయం ఉండదు. ఎందుకంటే అది విరగబడి ఉన్నది. కాబట్టి యేసు ప్రభు కూడా ఆ సైతాన్లను మరి ఆయన శిలువ మీద ఏం చేశాడు? విరగొట్టేశాడు. అందుకోసమే నేను భయపడద్దయ్యా, నేను మీకు తోడు ఉన్నాను, నేను ఎందుకు భయపడుతున్నాను? మరి అనేక మంది క్రైస్తవులు తమ జీవితం గురించి భయపడుతున్నారు. ఎలాగ బతకాలి? మన పిల్లలు ఎలా ఉంటారు? మన జీవితం ఏమైంది? అందుకోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. నిజంగా మీరు పశ్చాత్తాపడి రిపెంటెంట్ అయిన వారు మాత్రమే భయపడలేరు. రిపెంటెంట్ కాలేని వాళ్ళు భయపడరు. అంటే రిపెంటెంట్ అయిన వారు దేవుడు ఉన్నాడు అని భయం ఉంటుంది. రిపెంటెంట్ అన్న వాళ్ళకి వాక్యం భయం ఉంటుంది. లోకం ప్రేమించే వాళ్ళ దేవుడిని అడగ. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, లోకమును ప్రేమించేవాడు నన్ను ప్రేమించలేదయ్యా, నన్ను ప్రేమించేవాడు లోకమును ప్రేమించలేదు. ఎప్పుడు కాంపిటీషన్ అపోజిట్ ఉంటుంది. దేవునికి మానవునికి ఎప్పుడు కూడా కాంబినేషన్ ఇలాగే ఉంటుంది. నీవు నన్ను ప్రేమిస్తే నీవు లోకం ప్రేమించవు. లోకంలో ఉన్న ఆచారాలు కానీ, లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి సంతోష, సుఖము, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంజాయ్మెంట్, వాట్ ఎవర్, నీవు అది ప్రేమించవద్దు. నన్ను ప్రేమిస్తే. కానీ నన్ను ప్రేమించలేకపోతే గో అండ్ ఎంజాయ్. ఎందుకు నీవు ఆరాధన, స్తుతి, మహిమ, ఈ వాక్యం వినుడు, దైవ సన్నిధులు గంట సిద్ధం, దర్ ఇస్ నో
నన్ను ప్రేమిస్తామంటే లోకములు ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవము, డమ్మం ఇవన్నీ వదిలివేసి నన్ను వెంబడించు. తినండి, అప్పుడే నీవు రిపెంటెంట్ అయ్యావని నేను తెలుసుకొని నిన్నను నీ కుటుంబాలను ఆశీర్వదిస్తాను అంటున్నాను. ఒట్టిగా ఆశీర్వాదం ఎవరిస్తారండి? ఇప్పుడు మీ ఇంట్లో ఒక పని చేయడానికి ఒక పని మనిషి వచ్చాడు, ఈరోజు కూలీ ఇవ్వాలి. ఆయన కూలీ ఇవ్వాలంటే మీరు ఆ రోజు కూలీ 800 ఉంది అనుకోండి, ఒక రోజు 1000 రూపాయలు అనుకోండి. ఆయన పని చేస్తే మాత్రమే మీరు 1000 రూపాయలు ఇస్తారు. మీరు పని చేయకపోతే పైసలు ఎవరైనా ఇస్తారా? పైసలు ఇస్తే పైసలు ఎక్కువ అయిపోయినాయి అంటారు. ఎవరు దేవుడు కూడా అంత ఈజీగా అన్ని దానికి నీకు సాక్రిఫైస్ చేయడు. దాని కండిషన్ పెడతాడు. యూ హ్యావ్ టు విన్ ద ఈ పందెములు మనం విన్ కావాలంటే మనము నిలబడాలి. ఆ లైన్ గీతలు నిలబడాలి. నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా ఎవరిని దీవించడం వాళ్ళని దీవిస్తాడు. సమయం అవుతుంది కాబట్టి నేను చెప్పాలంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, కానీ సమయము ఇంకా చాలా మంది దేవుడు మరి చెప్పడానికి నాకు ఇష్టం ముందుకు వెళ్తలేదు. నాకు సమయం అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ సందర్భంలో ఈ వాక్యం నెక్స్ట్ సందర్భంలో కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే సంఘములో దేవునితో మనము గడిపితే మాత్రం దేవుడు ఎప్పుడైనా శాశ్వత రాజ్యం. ఆడ ఏం లేదు, నిద్ర లేదు, దాహం లేదు, ఆకలి లేదు. యు ఆర్ ఆల్వేస్ రిజాయిసింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ ఒక నైట్ నిద్రపోలేకపోతే నెక్స్ట్ డే ఫుల్ డే నిద్రపోవాలి, బాబు ఆరోగ్యం పాడవుతున్నాం. అక్కడ ఆరోగ్యం పాడగదు లేదు, నువ్వు ఏమి చేసేది లేదు. ఎస్, వెన్ యు నో ద ట్రూత్ ఆఫ్ లివింగ్ గాడ్, దేవుని ఒక సత్యము నీవు ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు అంటావు, వ్యర్థమయ్యా ఏమున్నది, నేను పని చేయాలి, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, నేను పని చేయాలి, నా కుటుంబం పోషించాలి, నేను బాగుపడాలి, నా సంఘస్థులు బాగుపడాలి, నా స్నేహితులు బాగుపడాలి. ఎందుకంటే దేవుడు నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి నీకు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు, నీకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు, నీకు ఇదంతా సర్వము ఆయన ఎందుకు ఇస్తున్నాడంటే నీవు ఇతరులకి సహాయం చేయి, నీ గురించి నీవు ఆలోచన చేయవద్దు. అందుకే కొరితే నేను ఎప్పుడు ఈ మాట ఎప్పుడు చెప్తున్నంటే, మీరు ముందు ఇతరులకి సహాయం చేయండి. దేవుడు చూస్తాడు, తన గురించి తాను ఆలోచన చేయలేదు, కానీ లేని వానికి సహాయం చేస్తున్నాడు. అయ్యా, నేను పరలోకం నుంచి ఆయన చూసి నీకు ఇండైరెక్ట్గా ఆయన నీకు సహాయం చేస్తాడు. యు డూ దిస్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్. మీరు ప్రాక్టీస్ చేసి చూసి నాకు చెప్పండి, కరెక్ట్ అయ్యా నేను చెప్పు. బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ షేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నా అనుభవంతోనే చెప్తున్నాను. నాకు లేకపోతే కూడా చింతించాను. నేను దైవ సేవకుడు కానీ, పేదలు కానీ, లేని వారు కానీ, వారు కన్నీరు కారుస్తే దేవుడు డైరెక్ట్ వారికి చూస్తాడు. నేను కన్నీరు కాస్తే దేవుడు చూడాడు. ఎందుకంటే నీకు అన్ని ఇచ్చిన నీ కన్నీరు కాల్సిన అవసరం ఏముందయా? వాళ్ళ స్వరము దేవుడు డైరెక్ట్గా చూస్తున్నాడు. మరి యాకోబు 1:27 సిస్టర్ 1:27 ఒకసారి చదవండి, క్లోజ్ చేసుకున్నాం. సమయం చెప్తూ ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ వాక్యం కాదు. యాకోబు 1:27 బీదలను, దిక్కలేని వాళ్ళను, విలువలను వాళ్ళని మీరు పరామర్శించి ఈలోక మాలిన్యము మీకు అంటకుండా తను తాను కాపాడుకున్నాడు. ఇహలోక మాలినం ఇలాగ మీరు చేసినప్పుడు ఇహలోక మాలినం, ఇహలోకంలో ఉన్న పాపమైన ఈ దుశ్చర్యలు మీ మీదకి రాదంటున్నాం. ఇప్పుడు వెళ్తాడు, ఎవడో చెడు స్నేహితులు కలుస్తాం, అరే నడవ ఏదో ఒకటి చేస్తాం, ఏదో ఒకటి అంటాడు. అప్పుడు వాళ్ళు నీ సన్నిధికి రాడు. అని వద్దు బాబు, నేను ఎక్కడో వెళ్తాను, నీవు ఓకే. ఎందుకు అంటాడంటే నీకు అలాంటి తలంపు, వాళ్ళు నీతో ఉన్న వాళ్ళకు కూడా నీకు అలాంటి తలంపు చేయాలి. అరే ఆయన అటువంటి మనిషి కదా, ఆయన వద్దు, మనం దూరం పోదాం, ఆయన ఉండని అని. ఆ ఏలోక మాలిన్యం అంటే ఎలా వస్తుంది? ఇప్పుడు నేను ఉన్నాను, సేవకుడు ఉన్నాను, నేను 10 మంది
నా స్నేహితులు ఒక 10 మందితో పాటు ఇప్పుడు సామలయ్య గారు చెప్పిన కదా పొద్దున్న, నేను 10 మంది తాగుబోతులు, తిరుగుబోతులు, వాళ్ళు లంగలు ఏదో పని చేసేవాళ్ళు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళతో నేను తిరిగి దొంగతనం చేసేవాళ్ళు, ఈ వైపు ఉంటాయి కదా అక్రమ సంబంధం కలిగిన వాళ్ళు, అక్రమ సంబంధం కలిగిన వాళ్ళతో నేను వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని వాళ్ళతోని వాళ్ళు నేను ఏం చేయలేకపోతే పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో కూర్చొని తింటూ తాగుతూ వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడితే ఉంటే నేను తినలేదు. అయితే కూడా వాళ్ళతో సావాసం చేసినప్పుడు అది మాలిన్యం లేకుండా ఉండాలంటే దేవుడు ముందే చెప్తాడు, అటువంటి వారి ఇంటికి నీవు వెళ్ళొద్దు, అటువంటి వారి స్నేహం చేయవద్దు, వాళ్ళతో నేను ఉండొద్దు అని. దేవుడు ఈ లోక మాలిన్యం అంటే ఇదే. ఎంతోమంది స్నేహితులు పిల్లలు తిరుగుతుంటారు, ఎవరో పని మీద వెళ్తుంటారు, రాత్రి 12-1 వరకు వాళ్ళ ఇంటికి వస్తుంటారు. తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి పడుకొని వాళ్ళు పడుకున్నప్పుడు రాత్రి 12 డాడీ డోరు తెరువు అంటే మరి తల్లిదండ్రులు తెరుస్తారు. తెలిసి వాళ్ళు ఎవరు తింటారు, కొడితే వాళ్ళు బాబాయ్ అయిపోతారు. లాస్ట్కి వాళ్ళ జీవితం ఏమవుతుందంటే రోడ్డు బాబాయ్ అవుతుంది. లాస్ట్కి వాళ్ళ జీవితం ఏమవుతుంది, ఇక్కడ తల్లిదండ్రులు భయపడతలేదు, దేవుని భయపడతలేదు, సమాజానికి భయపడతలేదు, సొసైటీకి భయపడతలేదు. లాస్ట్కి దేవుడు వాళ్ళని దారం వదిలి ఏం చేస్తారంటే సడన్లీ యాక్సిడెంట్ కానీ ఎవడో సంపుడు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి దేవుని తాగి ఇప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తారు. బంధువులు ఏమమ్మా ఇంత మీ అబ్బాయి నిన్ననే కనిపించాడు, ఈరోజు మాయమైపోయింది. ఎస్ సోదరి, అందుకే మీ పిల్లలను మీరు జాగ్రత్త చూసుకోండి. దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు, అది దేవుడు మరి సమయం అయింది కాబట్టి దేవుడి వాక్యం మనం దేవుడిచ్చి ఆశీర్వదించిన కాక పరిశుద్ధుల స్తోత్రం.